ఆత్మస్వరూపులకు నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇదిగోండి పొలం దగ్గరికి వచ్చినాము. ఇదిగోండి వరి అయ్యింది, వరి గింజ తయారైపోతుందండి. ఇంకా మళ్ళీ ఇంకొక తూరి మందు కొట్టిస్తే ఈ రెక్క పురుగు ఇదంతా ఉందండి. పరమాత్మ అయిపోయింది చూడండి. పైరు పెట్టాలా గాని ఓపికండి, భూమాత లక్షణంగా ఇవ్వాలా గాని ఒక 2 నెలలకు చూడండి గింజ అయిపోయింది. ఇంకొక 1 నెల 30 రోజులకు ఊరి కోసేస్తారండి పొలము. ఏదైనా అంతే కదండి, బిడ్డ గర్భం నిలబడాలా గాని 9 నెలలకు బిడ్డ బయటకు వచ్చేస్తుంది. అట్లే పొలంలో గింజ వేయాల గాని దానికి గింజ తయారవుతుంది అనేది ఇది వాస్తవం అండి. రాండి చూపిస్తా. ఓం శ్రీ సూర్యనారాయణ నమః. ఓం శ్రీ సూర్యనారాయణ నమః. ఓం శ్రీ సూర్యనారాయణ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం పంచభూతాలయ నమః. ఓం పంచభూతాలయ నమః. ఓం పంచభూతాలయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురుచల్ మారెడ్డి నమస్కారం, సద్గురువులకు నమస్కారం, ఆది గురువులకు నమస్కారం, సిద్ధ గురువులకు అంతటా వ్యాపించిందే పరమాత్మ పంచభూతాలకు నమస్కారం. ఓం పరమాత్మ నమః. ఇది చూపిస్తారు దాకా. ఇదిగోండి గింజ తయారైపోయింది. మళ్ళా ఎంచుతానండి. ఒడ్లు ఎన్ని ఉండయి, ఒక్క దానికి ఈ ఎన్నుకు ఎన్ని ఉండయి. ఈ ఎన్నుకు 350 360 ఒడ్లు ఉంటే గన నీకు ఎకరా వచ్చేసి 36 బస్తాలు లేదంటే 40 బస్తాలు అవుతాయండి. ఇంతకు ముందు అక్కడ పొలం పెట్టినా ఇక్కడ పొలం పెట్టినా నేను ఎంచినా అంతే వచ్చింది వెయిట్ గుడిగా. ఇదిగోండి పొడ్లు తయారైపోయింది. 10 రోజులు అప్పుడు మందు కొట్టినాం కదండి, చూసిన ఒకటి నీకు చూపించాం. మీకు ఏమీ లేదు. ఇప్పుడు చూడండి గింజ వచ్చేసింది. ఎంత ఆనందంగా ఉందండి బాబు పరమాత్మ. ఇదిగోండి ఇంకా కొద్ది పూత ఉంది చూడండి. పూత అంటే ఫ్లేవర్ ఉంది చూడండి దాంట్లో. ఆ ఫ్లేవరు గింజ అవుతుంది. ఒక్కొక్కసారి త్వరగా వచ్చింది, గింజ అయిపోయింది. ఏమండి ఇక్కడ ఏదో పురుగు వచ్చిందా ఎట్లా అండి? ఇదికిరా. అయ్యో ఏమన్నా మందు కొట్టాలేమో చూస్తురండి. ఎలకలా లేకపోతే ఏమన్నా పందులా? ఆయన వచ్చి చూసినాడంట నా చేను. ఏంది ఇది? ఇదండి అగ్గి తెగులు. నల్లి ఇంత వచ్చదే, నల్లి ఇట్లా రాదే, ఇట్లా వచ్చేదాన్ని అగ్గి తెగులు అంటారండి. చేను అంతా పోతదే. ఏం గెట్టు? ఇది నారుకేసింది. పరమాత్మ భయపడి సస్తుంది కదండి. నారు గింతేసిందమ్మా. అయ్యో తీ తల్లి, ఏమన్నా తెగులు వచ్చిందని భయపడినానండి. ఇదిగోండి పూతంటే ఇట్లా వస్తుంది, దానికి గింజ తయారవుతుంది. మనకు పండ్ల గుడికి అంతే కదండి, కూరగాయల గుడిక కాకరకాయ కానీ బీరకాయ కానీ పూత వస్తుంది, దానికి పిండి వస్తుంది.
చూడండి, ఇంతకుముందు ఇది నారు పోసినాము, దానికి ఇది గెనెమంట. ఇది రోంత ఇట్లా తెలుస్తే ఎంత కంగారు పడినానో చూడండి. చిన్న బిడ్డకు జ్వరం వచ్చే వాడు మత్తుగా పండుకున్నా, మోసనేయి వాడు కండ్లు నేలేసిన ఎంత భయపడినానో. పొలం కూడా చూడండి ఎంత భయపడినా. ఇది పురుగేమో, ఇది తినేసింది, అగ్గి తెగులు అంటారండి. ఇది పోయిందేమో, ఇంకా చేనుకంతా వచ్చేస్తుంది అని ఎంత టెన్షన్ పడినానో చూడండి. ఒక్క తూరి ఆలోచించండి. జీవితం అంటే ఎంత కష్టాలు, పొలం అంటే ఎంత పిచ్చి, పిల్లలు అంటే ఎంత పిచ్చి, జీవితం అంటే ఇది పక్క వాళ్ళ పొలం అండి ఇది.